డియర్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్ ఈ లెసన్ చెప్పుకుంటున్నాం. ఈ లెసన్లో ఆల్రెడీ మనం 6 పార్ట్స్ పూర్తి చేసేసాం. ఇప్పుడు పార్ట్ 7 చెప్పుకుంటున్నాం అన్నమాట. ఇంతకు ముందు క్లాస్లో మనం టైప్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్ అది చెప్పుకున్నాం. కెమికల్ రియాక్షన్స్లో మెయిన్గా 4 టైప్స్ ఉన్నాయి. అవి కెమికల్ కాంబినేషన్, అలానే కెమికల్ డీకాంపోజిషన్, నెక్స్ట్ కెమికల్ డిస్ప్లేస్మెంట్ అండ్ కెమికల్ డబుల్ డిస్ప్లేస్మెంట్ అని 4 టైప్స్ ఉన్నాయి. ఆ 4 టైప్స్ని కూడా మనం ఎగ్జాంపుల్స్తో సహా నేర్చుకున్నాం అన్నమాట. ఇప్పుడు మన నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. అంటే ఆక్సిడేషన్ అంటే ఏంటి అండ్ రిడక్షన్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఇప్పుడు ఇవి కూడా మేజర్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. Oxidation is a reaction that involves the addition of oxygen or removal of hydrogen. డెఫినేషన్ జాగ్రత్తగా గుర్తుండాలి. ఆక్సిజన్ను యాడ్ చేయటం కానీ లేదా హైడ్రోజన్ను రిమూవ్ చేయటం కానీ ఏం చేసినా కూడా దాన్ని ఆక్సిడేషన్ అంటారు. సో ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిజన్ యాడ్ చేయటం లేదా హైడ్రోజన్ను రిమూవ్ చేయటం. మరి అలానే రిడక్షన్ అంటే ఏంటంటే కరెక్ట్గా రివర్స్ అనమాట. ఆక్సిడేషన్కు రివర్స్. రిడక్షన్ ఈజ్ అ రియాక్షన్ దట్ ఇన్వాల్వ్స్ ది ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్. అంటే హైడ్రోజన్ను యాడ్ చేయటం కానీ లేదా ఆక్సిజన్ను రిమూవ్ చేయటం కానీ దీన్ని రిడక్షన్ అంటారనమాట. లెట్ us ట్రై టు అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ డూయింగ్ దిస్ ఎక్స్పెరిమెంట్. మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. టేక్ అబౌట్ 1.0 grams ఆఫ్ కాపర్ పౌడర్ ఇన్ ఏ చైనా డిష్. చైనా డిష్ అంటే ఇదే అనమాట, ఒక పింగాణితో చేసిన డిష్. దాంట్లో 1 gram కాపర్ పౌడర్ తీసుకున్నాం. కాపర్ అనమాట, ఇలా అది బ్రౌన్ కలర్లో ఉంటుంది. కీప్ ది చైనా డిష్ ఆన్ ఏ ట్రైపాడ్ స్టాండ్ కంటైనింగ్ వైర్ గేజ్. దీన్ని ఒక ఇలా ట్రైపాడ్ స్టాండ్ మీద పెట్టామన్నమాట. ఇక్కడ ఒక వైర్ గేజ్ కూడా ఉంది. అంటే ఎందుకంటే అది ఒక చిన్న ప్యాడ్ లాగా ఉంటుందన్నమాట, ఐరన్తో చేసి ఉంటుంది అది. దాని మీద మనం ఈ చైనా డిష్ను పెట్టచ్చు అనమాట. హీట్ ఇట్ విత్ ఏ బున్సన్ బర్నర్ ఆర్ విత్ ఏ స్పిరిట్ ల్యాంప్. ఈ చైనా డిష్ను మనం హీట్ చేస్తున్నాం అనమాట. ఇలా స్పిరిట్ ల్యాంప్ను కానీ బున్సన్ బర్నర్ను కానీ యూస్ చేసి ఇలా హీట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్, డూ యూ ఫైండ్ ఎనీ చేంజెస్ ఇన్ కలర్ ఆఫ్ కాపర్? నీకేదన్నా చేంజ్ గమనించావా అంటే ఎప్పుడైతే మనం ఇలా హీట్ చేసామో ఈ బ్రౌన్ కలర్లో ఉండే కాపర్ పౌడర్ కాస్త ఇలా బ్లాక్ కలర్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఇట్లా మారిపోయింది. ఇక్కడ ఒక కెమికల్ రియాక్షన్ జరిగింది. ఇక్కడ చూడండి, ఇదే చైనా డిష్ అంటే ఇలా ఉంటుంది. చైనా డిష్ పింగాణితో చేయబడినటువంటి ఒక చిన్న కంటైనర్ అన్నమాట. మరి ఇప్పుడు ఇలా బ్రౌన్ కలర్లో ఉండే కాపర్ పౌడర్ ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఇక్కడ ఏం జరిగిందో మనం అబ్జర్వ్ చేద్దాం. వై డస్ ది కలర్ ఆఫ్ కాపర్ చేంజ్? వాట్ ఈస్ ది బ్లాక్ కలర్ ప్రొడక్ట్ ఫార్మ్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ కాపర్? దీని సర్ఫేస్ మీద బ్లాక్ కలర్లో పౌడర్ వచ్చింది కదా, అదేంటి? In the activity on heating copper, it reacts with oxygen present in the atmosphere to form copper oxide. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ కాపర్ పౌడర్ ఉంది కదా, అది అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కాపర్ ఆక్సైడ్ను ఫామ్ చేసింది అనమాట. కాపర్ ప్లస్ ఆక్సిజన్. ఆక్సిజన్ ఎక్కడ ఉంది? అట్మాస్ఫియర్లో ఉంది. విల్ గివ్స్ రైస్ టు కాపర్ ఆక్సైడ్. ఇక్కడ హీట్ చేస్తేనే కదా ఇది జరిగింది, అందుకని ఇక్కడ హీట్ అని పెట్టాలి. ఇది ఏ రియాక్షన్ అంటే డెఫినెట్గా ఆక్సిడేషన్ రియాక్షన్. ఎందుకని? కాపర్కు మనం ఆక్సిజన్ను యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆక్సిడేషన్ రియాక్షన్ అనమాట. ఏది ఆక్సిడైజ్ అయింది? దేనికైతే మనం ఆక్సిజన్ను యాడ్ చేసామో అది ఆక్సిడైజ్ అయింది. అంటే కాపర్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అని చెప్పాలన్నమాట. కాపర్ ఆక్సిడైజ్ అయింది. ఓకే, కాపర్ కలర్ ఏంటి? బ్రౌన్ కలర్. కాపర్ ఆక్సైడ్ కలర్ ఏంటి? ఇలా బ్లాక్ కలర్ అనమాట. ఓకేనా? ఇది ఆక్సిడేషన్ రియాక్షన్కి ఒక ఎగ్జాంపుల్. హియర్ కాపర్ కంబైన్స్ విత్ ఆక్సిజన్ టు ఫార్మ్ కాపర్ ఆక్సైడ్. హియర్ ఆక్సిజన్ ఈజ్ గెయిన్డ్ అండ్ ది ప్రాసెస్ ఈజ్ కాల్డ్ ఆక్సిడేషన్. అంతే కదా, ఆక్సిజన్ గెయిన్ అయింది కాబట్టి ఈ ప్రాసెస్ని ఆక్సిడేషన్ అంటారు. నౌ పాస్ హైడ్రోజన్ గ్యాస్
ఓవర్ హాట్ కాపర్ ఆక్సైడ్ అబ్టైన్డ్ ఇన్ అబోవ్ యాక్టివిటీ అండ్ అబ్జర్వ్ ది చేంజ్. ఇప్పుడు ఇంకో చిన్న చేంజ్ అనమాట. ఇలా బ్లాక్ కలర్లో వచ్చింది కదా కాపర్ ఆక్సైడ్, దాన్ని ఏం చేసామంటే ఒక లాంగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాం, దీన్ని హారిజాంటల్గా పెట్టామన్నమాట. టెస్ట్ ట్యూబ్ అంటే ఏం లేదు, ఇది ఒక గ్లాస్ ట్యూబ్, టూ సైడ్స్ కూడా ఓపెనింగ్ ఉంది. అలాంటి ఒక లాంగ్ ట్యూబ్ మధ్యలో పెట్టాము ఈ కాపర్ ఆక్సైడ్ని. ఇటు సైడు రబ్బర్ కార్క్స్ ఉన్నాయి, 1 హోల్డ్ రబ్బర్ కార్క్స్. ఒక సైడ్ నుంచినేమో హైడ్రోజన్ గ్యాస్ని ఇలా లోపలికి పంపిస్తున్నాం, ఇంకొక సైడ్ నుంచి బయటకు వచ్చిన గ్యాస్ ఏదైతే ఉందో అది ఇట్లా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కాపర్ ఆక్సైడ్ ఉంది కదా, దాన్ని ఇలా హీట్ చేస్తున్నాం. ఇప్పుడు హీట్ చేస్తున్నప్పుడు హైడ్రోజన్ని పంపించాం కాబట్టి హైడ్రోజన్ అనేది పోయి ఈ కాపర్ ఆక్సైడ్కి యాడ్ అవుతుంది, అంతే కదా. కాపర్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ విల్ గివ్స్ రైజ్ టు Cu ప్లస్ H2O. ఇక్కడ కాపర్ ఆక్సైడ్ నుంచి ఆక్సిజన్ను రిమూవ్ చేసేసాం మనం, గమనించారా? అందువల్ల కాపర్ ఆక్సైడ్ కాస్త కాపర్గా మారిపోయింది. అంటే ఇందాక జరిగిన రియాక్షన్కి ఇది రివర్స్ అనమాట, ఓకేనా. సో ఇది రిడక్షన్. ఈ రియాక్షన్ ఏంటి అంటే రిడక్షన్. ఎలా చెప్తున్నాము? నేను చెప్పా, ఆక్సిజన్ను యాడ్ చేస్తే ఆక్సిడేషన్, ఆక్సిజన్ను రిమూవ్ చేస్తే రిడక్షన్. ఇక్కడ ఆక్సిజన్ను రిమూవ్ చేశాం కదా, రిడక్షన్. ఏది రెడ్యూస్ అయింది? కాపర్ ఆక్సైడ్ ఈజ్ రెడ్యూస్డ్, ఇది రెడ్యూస్ అయింది అనమాట, ఓకేనా. ఇలా ఈ ఆపరేటస్ ఎలా ఉందో అబ్జర్వ్ చేయండి మీరు. దీని నుంచి మనకి ఏమర్థమైందంటే ఆక్సిజన్ను యాడ్ చేయటం ఆక్సిడేషన్, ఆక్సిజన్ను రిమూవ్ చేయటం రిడక్షన్. లేదా హైడ్రోజన్తో చెప్పాలంటే హైడ్రోజన్ను యాడ్ చేయటం రిడక్షన్, లేదా హైడ్రోజన్ రిమూవ్ చేయటం ఆక్సిడేషన్, అంతే కదా. ఇన్ ది అబోవ్ రియాక్షన్ హైడ్రోజన్ ఈజ్ గెయిన్డ్, సచ్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ రిడక్షన్ రియాక్షన్. హైడ్రోజన్ అనేది గెయిన్ అయింది అంటే కాపర్ ఆక్సైడ్కు హైడ్రోజన్ని యాడ్ చేస్తున్నాం, అప్పుడు హైడ్రోజన్ అనేది గెయిన్ అయ్యి ఆక్సిజన్ రిమూవ్ అయిందనమాట, ఓకేనా. జనరలీ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ అక్కర్ ఇన్ ది సేమ్ రియాక్షన్. జనరల్గా ఏం జరుగుతాయో తెలుసా? ఒకే రియాక్షన్లో ఆక్సిడేషను జరుగుతుంది, సేమ్ టైం రిడక్షన్ కూడా జరుగుతుంది ఒకే రియాక్షన్లో. ఇప్పటిదాకా నేనేం చెప్పాను? ఒక రియాక్షన్లోనేమో ఆక్సిడేషన్ ఒక్కటే జరిగినట్టుగా, ఇంకొక రియాక్షన్లోనేమో రిడక్షన్ ఒక్కటే జరిగినట్టుగా చూపించాను నేను. జనరల్గా ఎలా జరుగుతాయి అంటే ఆక్సిడేషను రిడక్షను రెండు కూడా ఒకే రియాక్షన్లో జరుగుతాయి. ఇఫ్ వన్ రియాక్టెంట్ గెట్స్ ఆక్సిడైజ్డ్, ఒక రియాక్టెంట్ కనుక ఆక్సిడైజ్ అయితే అండ్ ది అదర్ గెట్స్ రెడ్యూస్, రెండోది ఖచ్చితంగా రెడ్యూస్ అవుతుంది. సచ్ రియాక్షన్స్ ఆర్ కాల్డ్ ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్. అంతే, ఆక్సిడేషను రిడక్షను రెండు జరుగుతున్నాయి కాబట్టి ఆక్సిడేషన్ రిడక్షన్ రియాక్షన్స్, లేకపోతే రిడాక్స్ రియాక్షన్స్. మిమ్మల్ని అడుగుతాడు రిడాక్స్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఒకే రియాక్షన్లో ఆక్సిడేషను రిడక్షను రెండు కనుక జరిగినట్టయితే అలాంటి రియాక్షన్స్ను రిడాక్స్ రియాక్షన్స్ అంటారు. కాబట్టి ఈ రియాక్షన్ ఇన్ విచ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ సైమల్టనియస్లీ టేక్ ప్లేస్. ఒకే రియాక్షన్లో రెండు కూడా సైమల్టనియస్గా జరుగుతాయి అన్నమాట. అలా జరిగితే అవి రిడాక్స్ రియాక్షన్స్. ఇన్ ది CuO H2 రియాక్షన్ CuO ఈజ్ రెడ్యూస్డ్ అండ్ H2 ఈజ్ ఆక్సిడైజ్డ్. సరే, ఇక్కడ చూడండి, ఫస్ట్ Fe2O3 అంటే ఐరన్ ఆక్సైడ్ ప్లస్ 3C విల్ గివ్స్ రైజ్ టు 4Fe ప్లస్ 3CO2. ఈ రియాక్షన్ని కనుక మీరు గమనించినట్టయితే Fe2O3 నుంచి ఆక్సిజన్ అనేది రిమూవ్ అయింది కాబట్టి Fe2O3 అనేది రెడ్యూస్ అయింది. ఎందుకని రెడ్యూస్ అయిందంటే దీని నుంచి ఆక్సిజన్ను మనం రిమూవ్ చేసేసాం కాబట్టి ఇది రెడ్యూస్ అయింది. సో ఏది రెడ్యూస్ అయింది? Fe2O3 ఈజ్ రెడ్యూస్డ్, ఓకేనా. తర్వాత ఈ C ఉంది చూసారా, దీనికి ఆక్సిజన్ వచ్చి యాడ్ అయింది కాబట్టి C అనేది ఆక్సిడైజ్డ్, కోక్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ Fe2O3 ఈజ్ రెడ్యూస్డ్. అంతేగా అర్థం? ఇక్కడ చూడండి, 2PbO3 విల్ గివ్స్ రైస్ ప్లస్ C, 2PbO ప్లస్ C విల్ గివ్స్ రైస్ టు 2Pb ప్లస్ CO2. ఇందులో PbO లెడ్ ఆక్సైడ్ నుంచి మనం ఆక్సిజన్ రిమూవ్ చేసాం అంటే లెడ్ ఆక్సైడ్ అనేది రెడ్యూస్ అయింది. ఈ కార్బన్కు ఆక్సిజన్ యాడ్ చేసాం కాబట్టి కార్బన్ అన్న కోక్ అన్న ఒకటే, ఇది ఆక్సిడైజ్ అయిందనమాట, అంతేనా. ఇందాక కూడా చూడండి, ఇన్ ది CuO H2 రియాక్షన్ CuO ఈజ్ రెడ్యూస్డ్ అండ్ H2 ఈజ్ ఆక్సిడైజ్డ్.
ఇక్కడ చూడండి సియుఓ నుంచి ఆక్సిజన్ రిమూవ్ చేశాం కదా, సో సియుఓ ఈజ్ రెడ్యూస్డ్. H2కు ఆక్సిజన్ యాడ్ చేశాం కదా, H2 ఈజ్ ఆక్సిడైజ్డ్, అలా చెప్పాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే తెలిసిపోయింది. జనరల్గా ఒకే కెమికల్ రియాక్షన్లో రెండు జరుగుతాయని కూడా తెలిసిపోయింది. ఒక రియాక్టెంట్ రెడ్యూస్ అయితే రెండో రియాక్టెంట్ ఆక్సిడైజ్ అవుతుందన్నమాట. అలా హ్యావ్ యూ అబ్జర్వ్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ రియాక్షన్స్ ఇన్ డైలీ లైఫ్? మన నిత్య జీవితంలో డైలీ లైఫ్లో ఇలాంటి ఆక్సిడేషన్ రియాక్షన్స్ని మనం ఎక్కడైనా చూసామా? ఇదిగో ఇలా ఇక్కడ చూడండి, ఈ పీస్ ఏమో కొంచెం సేపు అయింది కట్ చేసి, ఈ పార్ట్ ఏమో ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేశారు. ఇది కొంచెం సేపు అయింది కాబట్టి ఇది బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయింది. కొంచెం టైం అయితే ఈ పార్ట్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకని ఇలా ఆపిల్ని కట్ చేసిన తర్వాత అది బ్రౌన్ కలర్లోకి ఎందుకు వస్తుంది? అలానే ది షైనింగ్ ఐరన్ ఆర్టికల్స్ గ్రాడ్యువలీ బికమ్ రెడ్డిష్ బ్రౌన్ వెన్ లెఫ్ట్ ఫర్ సమ్ టైమ్. అలానే బాగా మెరుస్తున్నటువంటి ఐరన్ ఆర్టికల్స్ కూడా కొంచెం సేపు అయిన తర్వాత నెమ్మదిగా ఆ షైనింగ్ని పోగొట్టుకొని రెడిష్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి అన్నమాట. అలా ఎందుకు జరుగుతుంది? అలానే బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ ప్రొడ్యూస్ డాజిలింగ్ లైట్ విత్ వైట్ ఫ్యూమ్స్. అంటే మనం క్రాకర్స్ని కాలుస్తాం కదా, అవి కూడా బాగా ప్రకాశవంతమైనటువంటి లైట్ తోటి బాగా మండుతాయి అన్నమాట. వైట్ ఫ్యూమ్స్ కూడా వస్తాయి, తెల్లటి పొగలు వస్తాయి అన్నమాట. అది కూడా ఎందుకు జరుగుతున్నది? ఇవన్నీ కూడా ఆక్సిడేషన్కి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఏం జరిగింది అక్కడ? హౌ డూ దీస్ చేంజెస్ అక్కర్? దే ఆర్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ప్రాసెస్ కాల్డ్ ఆక్సిడేషన్. అవన్నీ కూడా ఆక్సిడేషన్. అంటే ఆ అన్ని రియాక్షన్స్లో కూడా ఆక్సిజన్ అనేది వచ్చి యాడ్ అవుతున్నది అనమాట. ఈ రియాక్షన్స్ అన్నిట్లో కూడా ఆక్సిజన్ అనేది వచ్చి యాడ్ అవుతున్నది, అందుకని అవన్నీ కూడా ఆక్సిడేషన్కి ఎగ్జాంపుల్స్. లెట్ us know how. Oxidation is the reaction of oxygen molecules with different substances starting from metal to living tissue which may come in contact with it. అసలు ఆక్సిడేషన్ అంటే ఏంటి? ఆక్సిడేషన్ అంటే ఆక్సిజన్ మాలిక్యూల్స్ వచ్చి యాడ్ అవుతాయి అన్నమాట. దేనికంటే మెటల్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని లివింగ్ టిష్యూస్ వరకు కూడా అన్నిటికీ కూడా ఆక్సిజన్కు ఎక్స్పోజ్ అయింది అంటే చాలు, ఆక్సిజన్ వచ్చి యాడ్ అవుతుంది అనమాట. అలా యాడ్ అవ్వటమే ఆక్సిడేషన్. మన బాడీలో కూడా ఆక్సిడేషన్ రియాక్షన్స్ జరుగుతుంటాయి. యాపిల్, పియర్స్, బనానాస్, పొటాటోస్ ఎక్సెట్రా కంటైన్ ఎంజైమ్ కాల్డ్ పాలీఫినాల్ ఆక్సిడైజ్ ఆర్ tyrosinase which reacts with oxygen and changes the color on the cut surface of the fruit. ఇప్పుడు మనం అలా యాపిల్ని కట్ చేస్తే ఎందుకని బ్రౌన్ కలర్లోకి వచ్చింది అంటే వాటన్నిటిలో కూడా ఒక ఎంజైమ్ ఉంటుందన్నమాట. ఏంటంటే అది పాలీఫినాల్ ఆక్సిడేజ్ ఆర్ టైరోసినేజ్ అనే ఎంజైమ్ ఉంటుందన్నమాట. అది వెంటనే ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి దాని కలర్ కాస్త చేంజ్ అయిపోతుంది. ఎక్కడైతే మనం కట్ చేసామో ఆ ప్లేస్లో కలర్ చేంజ్ అయిపోతుంది. అందుకు కారణం ఏంటి అంటే ఈ ఎంజైమ్ ఏదైతే ఉందో అది ఆక్సిజన్తో రియాక్ట్ అవ్వటమే కారణం అన్నమాట. తర్వాత ది బ్రౌనింగ్ ఆఫ్ ఐరన్ కూడా ఇలా బ్రౌన్ కలర్లోకి మారిపోవటం. వెన్ లెఫ్ట్ ఫర్ సమ్ టైమ్ ఇన్ మాయిస్ట్ ఎయిర్, అంటే బాగా నీటి ఆవిరి ఉన్నటువంటి ప్రదేశంలో, మాయిస్ట్ ఎయిర్ అంటే బాగా నీటి ఆవిరి ఉన్నటువంటి ప్రదేశంలో ఐరన్ని మనం పెయింట్ చేయకుండా ఇలానే వదిలేస్తే కొన్నాళ్లలో ఐరన్ కాస్త ఇలా రస్టింగ్ వచ్చేసి తుప్పు పట్టిపోయి అది బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోతుంది అనమాట. దీన్ని రస్టింగ్ అంటారు. దిస్ ప్రాసెస్ ఈజ్ బేసికలీ ఆక్సిడేషన్ రియాక్షన్. ఎవరైనా రస్టింగ్ అనేది ఏ రియాక్షన్ అని అడిగితే రస్టింగ్ అనేది ఆక్సిడేషన్ అని చెప్పాలన్నమాట. అంటే ఈ ఐరన్ అనేది అట్మాస్ఫియర్లో ఉన్న ఆక్సిజన్తో రియాక్ట్ అయిందనమాట. అందువల్లనే అది దాని స్ట్రెంగ్త్ పోగొట్టుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. విచ్ రిక్వైర్స్ బోత్ ఆక్సిజన్ అండ్ వాటర్. ఇలా జరగాలి అంటే ఆక్సిజన్ ఉండాలి ప్లస్ ఖచ్చితంగా వాటర్ కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే జరిగేది. తర్వాత రస్టింగ్ డస్ నాట్ అక్కర్ ఇన్ ఆక్సిజన్ ఫ్రీ వాటర్ ఆర్ డ్రై ఎయిర్.
ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. రస్టింగ్ అనేది జరగాలంటే, తుప్పు పట్టాలి అంటే ఖచ్చితంగా రెండు ఉండాలి. వాటర్ ఉండాలి, ఆక్సిజన్ ఉండాలి. వాటర్ ఒక్కటే ఉండి ఆక్సిజన్ లేకపోయినా, లేదా ఆక్సిజన్ ఒక్కటే ఉండి వాటర్ లేకపోయినా రస్టింగ్ అనేది జరగదు. అది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బర్నింగ్ ఆఫ్ క్రాకర్స్ ఈజ్ ఆల్సో ఆక్సిడేషన్ ప్రాసెస్ ఆఫ్ వెరైటీ ఆఫ్ కెమికల్స్. అంటే మనం క్రాకర్స్ తయారు చేసేటప్పుడు లోపల చాలా కెమికల్స్ ఉంటాయి అన్నమాట. ఆ కెమికల్స్ అన్నీ కూడా ఆక్సిజన్తో బర్న్ అయ్యి, అదే ఆక్సిడేషన్ రియాక్షన్. అది అలా డాజ్లింగ్ కలర్స్ వస్తాయి అన్నమాట. డిడ్ యూ నోటీస్ ది కలర్ కోటింగ్ ఆన్ సిల్వర్ అండ్ కాపర్ ఆర్టికల్స్? మనం బజార్లో కొనేటువంటి కాపర్ ఆర్టికల్స్, సిల్వర్ ఆర్టికల్స్ కనుక గమనిస్తే వాటి మీద కలర్ కోటింగ్ ఉంటుందన్నమాట. దాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? ఎందుకని అలా కోటింగ్ చేస్తున్నారు అంటే మీరు ఊహించవచ్చు, రస్టింగ్ జరగకుండా, అంతే కదా. వెన్ సమ్ మెటల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు మాయిశ్చర్, యాసిడ్స్, దే టర్నిష్ డ్యూ టు ది ఫార్మేషన్ ఆఫ్ రెస్పెక్టివ్ మెటల్ ఆక్సైడ్ ఆన్ దేర్ సర్ఫేస్. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ కొరోజన్. ఎందుకని అంటే ఏ మెటల్ అయినా సరే, జింక్ కానీ, లేకపోతే కాపర్ కానీ, లేకపోతే ఐరన్ కానీ, బాగా రియాక్టివిటీ ఎక్కువ ఉన్న మెటల్స్ని దేన్నైనా సరే మనం మాయిశ్చర్లో ఎక్స్పోజ్ చేసినట్టయితే, యాసిడ్స్లో కూడా, ఒక మాయిశ్చరే కాదు యాసిడ్స్కైనా ఎక్స్పోజ్ చేస్తే, అంటే వాతావరణంలో ఉంచినట్లయితే వెంటనే వాటి కలర్ మారిపోతుందన్నమాట. అలా మారిపోవటాన్నే కొరోజన్ అంటారు. మీరు కాపర్ తీసుకోండి, లేకపోతే ఐరన్ తీసుకోండి, లేకపోతే సిల్వర్, వెండి కూడా దాని కలర్ను నెమ్మదిగా పోగొట్టుకుంటుంది. గోల్డ్ అనేది ప్యాసివ్ మెటల్, అది తొందరగా ఆక్సిడైజ్ కాదు. అందువల్లనే గోల్డ్ రింగ్ పెట్టుకున్నాం అనుకో మనం చేతికి, అది అట్లనే మెరుస్తూ ఉంటుందన్నమాట. అదే కాపర్ రింగ్ పెట్టుకున్నాం అనుకో చేతికి, అది కొంచెం సేపట్లోనే ఆక్సిడైజ్ అయిపోయి దాని కలర్ పోగొట్టుకుంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ చూడండి, సిల్వర్ స్పూన్ ఎలా ఉందో, ఇది యాక్చువల్ సిల్వర్ అనమాట. ఇది కొరోడెడ్ సిల్వర్, అంటే ఇక్కడ ఆక్సిడేషన్ జరిగిందనమాట, అందువల్ల ఇలా వచ్చేసింది. ఇక్కడ జరిగిన రియాక్షన్ ఏంటి అంటే 4Ag సిల్వర్ అనమాట, ప్లస్ 2H2S ప్లస్ O2 విల్ గివ్స్ రైస్ టు 2Ag2S ప్లస్ 2H2O. ఇదనమాట ఇలా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. దానికి కారణం Ag2S. ఓకేనా? ఇది ఒక ఆక్సిడేషన్ రియాక్షన్. తర్వాత గ్రీన్ కోటింగ్ ఆన్ కాపర్. ఇక్కడ చూడండి, ఈ పైపు ఎలా పాడైపోయిందో చూడండి, అంటే ఇట్ ఈస్ కొరోడెడ్. కాపర్ కదా, ఇది కాపర్ పైప్ కదా, కొరోజన్ జరిగి కాపర్ ఆక్సైడ్ ఏర్పడి దాని స్ట్రెంగ్త్ అంతా పోగొట్టుకుంది. 2Cu ప్లస్ O2 విల్ గివ్స్ రైస్ టు 2CuO. ఇలా జరిగిందనమాట. కొరోజన్ ఈజ్ ది ఆక్సిడేటివ్ డిటరియోరేషన్ ఆఫ్ ఏ మెటల్. అంటే ఆ లోహం, ఆ మెటల్ అనేది ఆక్సిడేషన్ వల్ల క్షయమైపోయిందనమాట. అదే కొరోజన్ అంటే. కొరోజన్ కాజెస్ డ్యామేజ్ టు కార్ బాడీస్, అంటే కార్ బాడీస్ డ్యామేజ్ అవుతాయి, బ్రిడ్జెస్ డ్యామేజ్ అవుతాయి, ఐరన్ రైలింగ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి, పెద్ద పెద్ద షిప్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట కొరోజన్ వల్ల. మనం ఏమాత్రం గమనించకపోతే అక్కడ ఉన్నటువంటి మెటల్ కాస్త కొరోడ్ అయిపోయి, అంటే ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి దాని స్ట్రెంగ్త్ను పోగొట్టుకుంటుంది అనమాట. బ్రిడ్జెస్ కూడా కొలాప్స్ అయిపోతాయి, ట్రైన్స్ కూడా పడిపోతాయి, కార్ బాడీస్ కూడా పాడైపోతాయి అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ టు ఆల్ అదర్ ఆబ్జెక్ట్స్ that are made of metals, especially corrosion of iron is a serious problem. మేజర్గా ఐరన్ కొరోజన్ చూసారా, అది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఐరన్ని మనం ఇళ్లలో స్లాబ్లు వేసేటప్పుడు వాడతాం, పెద్ద పెద్ద బ్రిడ్జెస్ కట్టేటప్పుడు వాడతాం. ఏమాత్రం కనుక కొరోజన్ జరిగితే, అంటే అది కనుక తుప్పు పట్టిపోతే, వీక్ అయిపోయి మన స్లాబ్స్ కూడా పడిపోతాయి అన్నమాట. ఇండ్ల మీద వేసిన స్లాబ్స్, తర్వాత షిప్స్ అవన్నీ పాడైపోతాయి. కొరోజన్ కెన్ బి ప్రివెంటెడ్ ఆర్ అట్లీస్ట్ మినిమైజ్డ్. ఎట్లా ప్రివెంట్ చేయాలి దీన్ని, కొరోజన్ని మనం ఎట్లా దీన్ని నివారించాలి, కనీసం ఎలా దీన్ని తగ్గించాలి అంటే బై షీల్డింగ్ ది మెటల్ సర్ఫేస్ ఫ్రమ్ ఆక్సిజన్ అండ్ మాయిశ్చర్. ఈ మెటల్ సర్ఫేస్ ఏదైతే ఉందో దానికి మాయిశ్చరు ఆక్సిజన్ తగలకుండా జాగ్రత్త పడాలి. మాయిశ్చర్ అంటే నీటి ఆవిరి, ఆక్సిజన్ అంటే ఆక్సిజన్, ఆ రెండు ఉంటేనే కదా కొరోజన్ జరిగేది. అవి రెండు తగలకుండా జాగ్రత్త పడితే మనం ఈ కొరోజన్ని అరికట్టచ్చు. ఇట్ కెన్ బి ప్రివెంటెడ్ బై పెయింటింగ్. అందుకనేగా మన ఇళ్లలో పెయింట్ వేసేది. పెయింట్ వేస్తే ఆ పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యి తుప్పు పట్టకుండా చేస్తుంది. ఆయిలింగ్ కూడా వేస్తుంటారు, మోటార్ బైక్స్కి బాగా కడిగేసి ఆయిలింగ్ వేస్తారు. గ్రీజ్ కూడా వేస్తారు. గ్యాల్వనైజింగ్,
క్రోమ్ ప్లేటింగ్ ఆర్ మేకింగ్ ఎలాయిస్, అంటే గాల్వనైజింగ్ చేస్తారు, క్రోమ్ ప్లేటింగ్ కూడా చేస్తారు అంటే క్రోమ్ తోటి. అలానే మేకింగ్ ఎలాయిస్ అంటే మిశ్రమ లోహాలు, ఒక మెటల్ని ఇంకొక మెటల్తో కలిపేస్తారనమాట. అలా కలపడం వల్ల కూడా ఈ కొరోజన్ అనే దాన్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. గాల్వనైజింగ్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఐరన్ ఫ్రమ్ రస్టింగ్ బై కోటింగ్ దెమ్ ఏ థిన్ లేయర్ ఆఫ్ జింక్. గాల్వనైజింగ్ చేయటం అనేది ఒక ఇంపార్టెంట్ మెథడ్ అనమాట. మోటార్ బైక్స్లో ఆ పార్ట్స్ అన్నీ కూడా గాల్వనైజ్ చేసి ఉంటాయి, అంటే ఐరన్ మీద జింక్ కోటింగ్ ఉంటుందన్నమాట. ఐరన్ మీద జింక్ కోటింగ్ అలా ఉండటం వల్ల లాభం ఏంటి అంటే ఐరన్ ప్రొటెక్ట్ అవుతుంది. పైన జింక్ ఒకవేళ ఏదైనా అయినా రస్ట్ అయినా కూడా లోపల ఉన్న ఐరన్ ప్రొటెక్ట్ అవుతుందన్నమాట. దానివల్ల ఆ పార్ట్స్ డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అలాయింగ్ ఈజ్ ఆల్సో ఏ వెరీ గుడ్ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్. అలాయింగ్ అంటే ఒక మెటల్ని ఇంకొక మెటల్తో కలిపేయటం అనమాట. దానివల్ల కూడా స్ట్రెంగ్త్ పెరుగుతుంది మెటల్స్కి. ఇంప్రూవింగ్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, డ్యూరబిలిటీ పెరుగుతుంది అనమాట. జనరలీ ప్యూర్ ఫార్మ్ ఆఫ్ ఐరన్ ఈజ్ వెరీ సాఫ్ట్. బాగా ఒరిజినల్ ఐరన్ తీసుకున్నాం అనుకో అది సాఫ్ట్గా ఉంటుంది, దానికి స్ట్రెంగ్త్ ఉండదు. అండ్ స్ట్రెచెస్ ఈజీలీ వెన్ హాట్, ఏమాత్రం వేడి తగిలినా కూడా మెత్తగా సాగిపోతుంది అనమాట ప్యూర్ ఐరన్. అంటే మనం అనుకుంటాం ఐరన్ చాలా స్ట్రాంగ్ అనుకుంటాం, వాస్తవానికి ప్యూర్ ఐరన్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. ఐరన్ ఈజ్ మిక్స్డ్ విత్ కార్బన్, ఐరన్తో కార్బన్ను యాడ్ చేస్తారు. అంటే ఐరన్ మెటల్, కార్బన్ నాన్ మెటల్ అయినా కూడా దాన్ని యాడ్ చేస్తే చాలా స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట ఐరన్. తర్వాత నికెల్ యాడ్ చేస్తారు, క్రోమియం కూడా యాడ్ చేస్తారు టు గెట్ ఎన్ అల్లాయ్ స్టైన్లెస్ స్టీల్. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చేదాన్ని స్టైన్లెస్ స్టీల్ అంటారు అనమాట. మనందరం కూడా స్టైన్లెస్ స్టీల్ ప్లేట్స్, వెజల్స్ అవన్నీ యూస్ చేస్తున్నాం కదా, అవి రస్టింగ్ జరగవు చూసారా వాటికి. ది స్టైన్లెస్ స్టీల్ ఈజ్ ఏ హార్డ్ అండ్ డస్ నాట్ రస్ట్, చాలా గట్టిగా ఉంటుంది అండ్ రస్టింగ్ కూడా జరగదనమాట. తర్వాత ఏ మెటాలిక్ సబ్స్టాన్స్ మేడ్ బై మిక్సింగ్ అండ్ ఫ్యూజింగ్ 2 or more మెటల్స్, 2 మెటల్స్ని కానీ అంతకన్నా ఎక్కువ మెటల్స్ని కానీ మిక్స్ చేసేసి, ఆర్ ఏ మెటల్ అండ్ ఏ నాన్ మెటల్, ఒక మెటల్ని కానీ నాన్ మెటల్ని కానీ, అంటే మెటల్స్ మిక్స్ చేయొచ్చు లేదా మెటల్ని నాన్ మెటల్తో కూడా మిక్స్ చేయొచ్చు టు అబ్టైన్ డిజైరబుల్ క్వాలిటీ సచ్ యాజ్ హార్డ్నెస్, లైట్నెస్ అండ్ స్ట్రెంగ్త్ ఈజ్ నోన్ యాజ్ ఎల్లాయ్. ఎల్లాయ్ అంటే ఏంటి అని అడిగినప్పుడు ఏం చెప్పాలంటే నువ్వు మెటల్స్ని మెటల్స్తో కలిపి కానీ లేదా మెటలు నాన్ మెటలు కలిపి కానీ మనకు కావలసిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని పొందటాన్నే ఎల్లాయింగ్ అంటారు. కావలసిన క్వాలిటీస్ అంటే ఏంటి? హార్డ్నెస్ గట్టిదనం, లైట్నెస్ తేలిగ్గా ఉండటం, స్ట్రెంగ్త్ చాలా గట్టిగా ఉండటం, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీస్ అన్నమాట. అలా ఇంప్రూవింగ్ ప్రాపర్టీస్ని అంటే ప్రాపర్టీస్ని బాగా ఇంప్రూవ్ చేయటం ఏదైతే ఉందో దాన్నే అల్లాయింగ్ అంటారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్రాస్, బ్రాంజ్ అండ్ స్టీల్ అంటే ఇత్తడి, కంచు, స్టీలు ఇవన్నీ కూడా ఎల్లాయిసే. ఓకేనా? మరి నెక్స్ట్ సమ్ మోర్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆక్సిడేషన్ ఆన్ ఎవ్రీడే లైఫ్. ఇంకా కొన్ని ఆక్సిడేషన్కి ఎగ్జాంపుల్స్ మన నిత్య జీవితంలో మన ఎవ్రీడే లైఫ్లో చూద్దాం. కంబషన్ ఈజ్ ది మోస్ట్ కామన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆక్సిడేషన్ రియాక్షన్స్. కంబషన్ అంటే దహనము, మండించుట. మండించుట అనేది ఆక్సిడేషన్ రియాక్షన్. ఎందుకంటే నువ్వు దేన్ని మండించినా కూడా ఆక్సిజన్తో కలిసి దాని ఆక్సైడ్ని ఫామ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బర్నింగ్ ఆఫ్ వుడ్ ఇన్వాల్వ్స్ రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. అంటే నువ్వు వుడ్ని కనుక మండించినట్టయితే, వుడ్ అంటే కట్టెలు అనమాట, కార్బన్ డైఆక్సైడ్, వాటరు, వేపర్ అలాంగ్ విత్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఏమేమి వస్తాయి అంటే ఈ మన కర్రలు కనుక మండించినట్టయితే కార్బన్ డైఆక్సైడ్ ఒకటి వస్తుంది, వాటర్ వేపర్ నీటి ఆవిరి వస్తుంది, అండ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ కూడా వస్తుంది అనమాట ఎక్కువగా. తర్వాత నెక్స్ట్ రైజింగ్ ఆఫ్ డో విత్ ఈస్ట్ డిపెండ్స్ ఆన్ ఆక్సిడేషన్. అంటే పిండి ఉంటుంది చూసారా, దానికి గనక మనం ఈస్ట్ కలిపినట్టయితే అక్కడ కూడా ఆక్సిడేషన్ జరిగి అది షుగర్స్, ఆక్సిడేషన్ ఆఫ్ షుగర్స్ టు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. షుగర్స్, అందులో ఉండే షుగర్స్ ఆక్సిడైజ్ అయిపోయి కార్బన్ డైఆక్సైడ్ మరియు వాటర్ అనేవి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ బ్లీచింగ్ ఆఫ్ కలర్డ్ ఆబ్జెక్ట్స్ యూజింగ్ మాయిస్ట్ క్లోరిన్. అంటే ఏంటి అంటే కలర్డ్ ఆబ్జెక్ట్స్ని కనుక బ్లీచ్ చేస్తే అవి కలర్లెస్గా మారిపోతాయి.
ఇప్పుడు మన పేపర్ ఫ్యాక్టరీ ఉంటుంది చూసారా, అక్కడ కూడా బ్లీచ్ చేస్తారు. అప్పుడు కలర్ పోయి వైట్ కలర్లో ఉండే పేపర్ తయారు చేయడానికి అనుకూలంగా ఉండే మెటీరియల్ వస్తుందన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుందంటే Cl2 + H2O విల్ గివ్స్ రైజ్ టు HOCl అనే కెమికల్ వస్తుందన్నమాట, ప్లస్ HCl. ఈ HOCl చూసారా, అది HCl + Oగా విడిపోతుంది. దీన్ని నేసెంట్ ఆక్సిజన్ అంటారనమాట. ఈ నేసెంట్ ఆక్సిజన్ ఏదైతే ఉందో అది కలర్డ్ ఆబ్జెక్ట్ కనుక టచ్ అయితే అది కలర్లెస్ ఆబ్జెక్ట్గా మారిపోతుంది. ఓకేనా? ఈ కెమికల్ రియాక్షన్ గుర్తుపెట్టుకోండి. Cl2 + H2O విల్ గివ్స్ రైజ్ టు HOCl + HCl. ఈ HOCl ఎంబడే డీకాంపోజ్ అయిపోతుంది HClగా ప్లస్ నేసెంట్ ఆక్సిజన్గా. ఈ నేసెంట్ ఆక్సిజనే మనకు కావాలి. ఇది కలర్డ్ ఆబ్జెక్ట్కి తగిలితే కలర్లెస్గా మారిపోతుంది అనమాట. నెక్స్ట్, సమ్ టైమ్స్ డ్యూరింగ్ రైనీ సీజన్, అంటే బాగా వానలు పడేటప్పుడు, ది పవర్ సప్లై టు అవర్ హోమ్ from the electric pole will be interrupted due to formation of the metal oxide layer on the electric wire. ఒక్కొక్కసారి మన ఇంట్లో పవర్ సప్లై ఆగిపోతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మెయిన్ ఫ్యూజ్ బోటం ఒకటి, ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం ఆ ఫ్యూజ్ వైర్ తీసి, అది బాగానే ఉంటుంది ఫ్యూజ్ వైరు, దాని మీద మెటల్ ఆక్సైడ్ వచ్చేసింది అనమాట. ఒక బ్లేడ్ తీసుకొని దాన్ని బాగా ఇలా రుద్దితే దాని మీద ఉండే లేయర్ అంతా పోయి మళ్ళీ బ్రైట్గా మెరుస్తుంది కాపర్. అంటే దాని మీద కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయ్యి ఎలక్ట్రిసిటీని పోనీకుండా చేసింది అనమాట. ఎందుకంటే ఈ ఆక్సైడ్స్ అనేవి ఇన్సులేటర్స్, అవి కరెంటును అలో చేయవు. మనం ఏం చేస్తామంటే బ్లేడ్ తోటి నీట్గా దాన్ని ఇలా గీరినట్టయితే అప్పుడు దాని మీద ఉండే ఆక్సైడ్ లేయర్ మొత్తం పోయి మళ్ళీ ఒరిజినల్ మెటల్ బయటకు వస్తుంది అనమాట, మెరుస్తూ షైనింగ్ మెటల్. అప్పుడు మళ్ళీ పెట్టేస్తే కరెంట్ అనేది బాగా పాస్ అవుతుంది. సో ఇలా రైనీ సీజన్స్లో ఎందుకు పవర్ ఇంటరప్ట్ అవుతుందంటే మెటల్ మీద మెటల్ ఆక్సైడ్ అనేది ఫామ్ అయ్యి అది ఇన్సులేటర్గా పనిచేయటమే అనమాట. ఓకేనా? నెక్స్ట్, రాన్సిడిటీ అంటే ఏంటి? రాన్సిడిటీ ముక్కిపోవటం. ఏంటి? ఆహార పదార్థాలు. హ్యావ్ యూ ఎవర్ టెస్టెడ్ ఆర్ స్మెల్ట్ ది ఫ్యాట్ ఆయిల్ కంటైనింగ్ ఫుడ్ మెటీరియల్స్ లెఫ్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్? మీరు మన ఇంట్లో చేసుకున్న అన్నం దగ్గర నుంచి లేకపోతే ఏదైనా సరే ఆహార పదార్థాన్ని అలానే మనం తినకుండా ఒక 2 రోజులు పొరపాటున మర్చిపోయినాం అనుకోండి, 3వ రోజు కనుక దాన్ని తీసి కనుక వాసన చూస్తే ఎలా ఉంటుందో అబ్జర్వ్ చేయండి, అది పాడైపోయి ఉంటుంది అనమాట. అదే రాన్సిడిటీ అంటే. వెన్ ది ఫ్యాట్స్ అండ్ ఆయిల్స్ ఆర్ ఆక్సిడైజ్డ్ దే బికమ్ రాన్సిడ్. ఈ ఆహార పదార్థాల్లో ఉండే ఫుడ్ మెటీరియల్స్లో ఉండే ఫ్యాట్స్ ఆయిల్స్ ఆక్సిజన్తో రియాక్ట్ అవుతాయి అనమాట. అలా రియాక్ట్ అవ్వటమే రాన్సిడిటీ అంటే. దేర్ స్మెల్ అండ్ టేస్ట్ చేంజ్. అప్పుడు ఏమవుతుంది? వాటి స్మెల్ మారిపోతుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇంతకుముందు బాగున్నాయి అవి, కానీ ఎప్పుడైతే ఆక్సిడైజ్ అయిపోయినాయో వాటి స్మెల్ మారిపోయింది, టేస్ట్ కూడా మారిపోయింది అనమాట. అలా మారిపోవటమే రాన్సిడిటీ అంటే. దస్ వీ కెన్ సే దట్ oxidation reactions in food material that were left for a long period are responsible for spoiling of food. ఈ ఫుడ్ అనేది ఎందుకు స్పాయిల్ అవుతున్నదంటే ఈ ఫుడ్ మెటీరియల్స్ని చాలాసేపు అలానే ఉంచటం వల్ల అందులో ఉండే ఆయిల్స్ ఫ్యాట్స్ ఈ ఆక్సిడైజ్ అయిపోయి వాటి స్మెల్ మారిపోయింది, టేస్ట్ కూడా మారిపోయింది అనమాట. అదే రాన్సిడిటీ అంటే. రాన్సిడిటీ ఈజ్ అన్ ఆక్సిడేషన్ రియాక్షన్. మిమ్మల్ని ఇంపార్టెంట్గా అడుగుతాడు, రాన్సిడిటీ ఈజ్ డాష్ ప్రాసెస్ అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ అని చెప్పాలి. ఆక్సిజన్ అనేది వచ్చి యాడ్ అవుతున్నది కాబట్టి అది ఆక్సిడేషన్ ప్రాసెస్ అనమాట. హౌ కెన్ వీ ప్రివెంట్ ది స్పాయిలింగ్ ఆఫ్ ఫుడ్? మరి ఈ రకంగా ఫుడ్ స్పాయిల్ అయిపోతుంది కదా, దీన్ని ఏమైనా ప్రివెంట్ చేయగలమా? కొంతకాలం అంటే కొద్దిగా ప్రివెంట్ చేయొచ్చు. ది స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ బై యాడింగ్ ప్రిజర్వేటివ్స్ లైక్ విటమిన్ సి అండ్ విటమిన్ ఈ. మనకు ఈ పికిల్స్ పెడతారు కదా, పికిల్స్ అమ్ముతారు కూడా బజార్లో, మనం కొనుక్కుంటుంటాం, బాటిల్స్లో ఉంటాయి. అవి ఎక్కువ రోజులు పచ్చళ్ళు నిల్వ ఉండాలంటే, పికిల్స్ అంటే పచ్చళ్ళు, వాటికి విటమిన్ సి అండ్ విటమిన్ ఈ కలిపితే అప్పుడు అవి యాంటీ ఆక్సిడెంట్స్గా పనిచేసి ఆక్సిడేషన్ను కొంతకాలం ప్రివెంట్ చేస్తాయి. అప్పుడు అవి నిల్వ ఉంటాయి. యూజువలీ సబ్స్టాన్సెస్ విచ్ ప్రివెంట్ ఆక్సిడేషన్ ఆర్ కాల్డ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఏవైతే ఆక్సిడేషన్ జరగకుండా చూస్తాయో అవే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే టు ఫుడ్ కంటైనింగ్ ఫ్యాట్స్ అండ్ ఆయిల్.
యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? ఇవి కలిపితే ఆక్సిడేషన్ ప్రాసెస్ని స్లో చేస్తాయి. కీపింగ్ ఫుడ్ ఇన్ ఎయిర్ టైట్ కంటైనర్స్ హెల్ప్స్ టు స్లో డౌన్ ఆక్సిడేషన్ ప్రాసెస్. అంటే ఫుడ్ మెటీరియల్స్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్స్లో కనుక ప్యాక్ చేస్తే అప్పుడు వాతావరణంలో అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ అనేది ఎక్స్పోజ్ కాదు కాబట్టి ఈ ఫుడ్ మెటీరియల్కు అది కొంతకాలం ర్యాన్సిడ్ కాకుండా అలానే ఉంటుందన్నమాట. డూ యూ నో దట్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ పొటాటో చిప్స్, మీరు బజార్లో పొటాటో చిప్స్ కొనుక్కుంటారు కదా ప్యాకెట్లలో, అవి ఎప్పుడో 15 days 20 days క్రితమో చేసినవి అనమాట. మరి అవి ముక్కిపోకుండా ర్యాన్సిడ్ కాకుండా అలానే ఎందుకున్నాయంటే లోపల కవర్లో నైట్రోజన్ గ్యాస్తో ఫిల్ చేస్తారు. ఈ నైట్రోజన్ గ్యాస్ ఏం చేస్తుందంటే ఆక్సిజన్ అనేది ఎక్స్పోజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అంటే లోపలంతా కవర్ లోపలంతా నైట్రోజన్ ఉందనుకో, మరి అప్పుడు ఆక్సిజన్ లేదు కదా, అప్పుడు అవి ఆక్సిడైజ్ కాకుండా ఉంటాయి. ఎక్కువ రోజులు ఆ పొటాటో చిప్స్ అనేవి నిల్వ ఉంటాయి అన్నమాట. అదే కవర్లో గనక మనం నైట్రోజన్ గ్యాస్ని నింపకపోతే ఎంత 2 రోజులు 3 రోజుల్లోనే అవి ఆక్సిడైజ్ అయిపోయి మనం కవర్ ఓపెన్ చేయంగానే బ్యాడ్ స్మెల్ వచ్చేస్తాయి. అర్థమవుతుందా? సో ఈ ర్యాన్సిడిటీని మనం ఎలా ప్రివెంట్ చేయాలి, ఫుడ్ స్పాయిల్ కాకుండా ఎలా నివారించాలి అంటే ఫస్ట్ వాటికి యాంటీ ఆక్సిడెంట్స్ని యాడ్ చేయాలి. అంటే విటమిన్ సి కానీ విటమిన్ ఈ కానీ, లేకపోతే ఎయిర్ టైట్ కంటైనర్స్తో వాటిని క్లోజ్ చేయటం కానీ, లేకపోతే నైట్రోజన్ గ్యాస్తో నింపటం కానీ చేసినట్టయితే అవి ఎక్కువ రోజులు ప్రిజర్వేటివ్గా ఉంటాయి, నిల్వ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇదంతా కూడా మనం చెప్పుకున్నదంతా కూడా కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్స్. ఓకేనా? ఈ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్, కొంచెం లెంగ్దీ టాపిక్ అనమాట. ఓపిక్గా జాగ్రత్తగా మళ్ళీ 1కి 2 సార్లు వింటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, మిగిలిన తర్వాత క్లాస్లో చెప్పుకుందాం.